హాయ్, నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఒక ముఖ్య అనుచరుడిని మద్యం కేసులో అరెస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ అరెస్టుల తర్వాత విచారణలో ఈ వ్యక్తులు మరిన్ని కొత్త పేర్లను, ముఖ్యమైనటువంటి నాయకుల పేర్లను వెల్లడిస్తారా, తర్వాత మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయా అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. ఇప్పటికే చాలా అరెస్టులు జరిగాయి. అయితే దీనంతటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది, అట్లాగే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టి వేధించడానికి నిశ్చయించుకుంది అని చెప్పి గట్టిగా వాదిస్తోంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మద్యంలో కుంభకోణం జరిగింది అని చెప్పి గట్టిగా చెప్తోంది. అటు ప్రభుత్వం చెప్తున్న దాన్ని కొంతమంది ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రతిపక్షం చెప్పేదాన్ని కొంతమంది విశ్వసిస్తున్నారు. అయితే ఇందులో నిజాలు ఏంటనేది మాత్రం పూర్తిగా విచారణ తర్వాతే బయటకు వస్తుంది. అంతవరకు ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో సామాన్య సగటు పౌరుడికి ఏమీ అర్థం కావడం లేదు. అయితే ఈ కేసును ఒకసారి మనం పరిశీలిస్తే, అంటే ఈ కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలను పరిశీలిస్తే అసలు మద్యం కుంభకోణం ఏందనేది మనం ఒకసారి అర్థమవుతుంది. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం డిస్టిలరీలను ఏర్పాటు చేసింది. అంటే కొన్ని మద్యం కంపెనీల నుండి ప్రభుత్వం మద్యం కొనేది, ఆ తర్వాత వాటిని మద్యం షాపులకి విక్రయించేది, ఆ తర్వాత డబ్బులు తిరిగి ప్రభుత్వానికి వచ్చేవి. అంటే ఇక్కడ డబ్బంతా కూడా కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలోనే తిరిగేవి. అయితే ఇక్కడ కుంభకోణం ఎక్కడ జరిగింది అనేది ఒక ప్రశ్న. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, అవాళ ఈ డిస్టిలరీలను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులే బినామీ పేర్లతో ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా బిల్లులతో సంబంధం లేకుండా అంటే ఒక 10 బాటిల్స్ ఇవ్వాల్సిన చోట బిల్లులు మాత్రం 10 బాటిల్స్కే ఉంటాయి. అక్కడ 50 బాటిల్లు సరఫరా చేసి అదనంగా 40 బాటిల్స్ అమ్ముకున్నారు. తద్వారా వచ్చినటువంటి డబ్బుని వీళ్ళు అక్రమంగా సంపాదించుకొని వాటిని తిరిగి లీగల్గా మార్చుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అంటే దొంగ డబ్బుని సక్రమంగా చేశారని చెప్పి చెప్తుంది. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈడీ విచారణకి ఆదేశించింది. అంటే ఏదైనా నల్ల డబ్బుని లేదా దొంగ డబ్బుని వీళ్ళు ఇవాళ చట్టబద్ధం చేయబోతున్నారా లేదా చట్టబద్ధం చేశారనేటువంటి విషయాలను ఇక్కడ ఈడీ విచారణ చేయబోతోంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా గట్టిగా కుంభకోణం జరిగిందని చెప్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర, నాయకులను వేధించడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి గట్టిగా చెప్తోంది. అయితే ఇప్పుడు అరెస్టుల చేసినటువంటి వ్యక్తులు మరింత సమాచారాన్ని వెల్లడించినట్లయితే మరికొన్ని అరెస్టులు కూడా ఉండబోతున్నాయని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత కానీ ఇక్కడ నిజంగా కుంభకోణం జరిగిందా లేదనేటువంటి విషయం అయితే బయటకి రాదు.